ప్రాణాలకు తెగించి ప్రాణ త్యాగంతో సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినాన్ని మార్చేటువంటి దానికి మోడీ చంద్రబాబు మీకు ఎవరిచ్చారు? ఇవాళ కార్మికుల శక్తిని శ్రమని దోపిడీ చేసే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం నిన్ననే దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్లను ప్రవేశపెడుతూ జీవో జారీ చేసింది. ఈ జీవోకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మెలు అనేకం జరిగాయి. అయినా సరే మోడీ పెడచెవిన పెట్టి కార్మిక హక్కుల్ని కాలరాసేటువంటి దానికే పూనుకుంటున్నాడు తప్ప, కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరించడానికే పూనుకుంటున్నాడు తప్ప, కార్మిక ప్రయోజనాలు కాపాడాలని చెప్పనేటువంటి చిత్తశుద్ధి కానీ లక్ష్యం కానీ ఏమాత్రం కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు మోడీలో కనపడతా ఉంది. దానికి నిదర్శనమే నిన్న జీవో జారీ చేయడం. ఈ జీవోని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సంఘటిత అసంఘటిత రంగాలకు సంబంధించినటువంటి కార్మిక వర్గం ఉద్యోగ వర్గం మొత్తం యావత్తు కూడా దీంట్లో రకరకాలైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. దీన్ని సరిచేయండి, సవరించండి లేదా ఉపసంహరించండి అని చెప్పనేటువంటి డిమాండ్ని ముందుకు తీసుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఏమాత్రం కూడా దీన్ని చలనం లేకుండా చేసేటువంటి దానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకని ఎప్పటికైనా తప్పనిసరిగా దీన్ని రద్దు చేయండి, ఉపసంహరించండి అని చెప్పనేటువంటిది ముక్త కంఠంతో కార్మిక వర్గం కోరుతూ ఉంది. మెడికల్ రిప్స్ కావచ్చు, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి అనేక రంగాలకు చెందినటువంటి కార్మికులు కావచ్చు, 8 గంటల పనిదినం బదులు 12 గంటల పనిదినం చేసే అమలు జరపాలని చెప్పనని ఈ లేబర్ కోడ్స్లో ఒక పార్ట్. అది దీన్ని దేశంలో ఎక్కడా లేదు. చంద్రబాబు నాయుడు మాత్రం ముందే దీన్ని అమలు జరిపేటువంటి దానికి పూనుకొని కిందకి చేసేటువంటి ఇష్యూ చేసేటువంటి దానికి ప్రయత్నం చేశాడు ఆయన. ఇదే కాదు, 24 గంటలు ఫ్యాక్టరీలు తెరిచుంచాలి, పరిశ్రమలు తెరిచుంచాలి, షాపులు తెరిచుంచాలి. జీవో నెంబర్ 5 అని చెప్పనేటువంటిది ఇచ్చి కార్మికుల్ని పొట్టగొట్టేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మేము అడుగుతూ ఉన్నాం, నువ్వు 24 గంటలు కాదు 48 గంటలు తీసుకో, కానీ 8 గంటల పద్ధతిని అంటే రోజుకి 3 షిఫ్ట్ల విధానాన్ని అమలు జరపగలవా, దానికి సిబ్బందిని నియమించగలవా అని చెప్పనేటువంటిది నీ యాజమాన్యాల్ని నిన్ను అడుగుతూ ఉన్నాం, కార్పొరేటర్ని నిన్ను అడుగుతూ ఉన్నాం. దీనికి సమాధానం చెప్పాలా? అలాగే 8 గంటల పనిదినం నుంచి 12 గంటలకు మార్చడం అని చెప్పనేది ఎవడిచ్చాడు నీకు హక్కు అని చెప్పనని కొన్ని శతాబ్దాల క్రితం సాధించుకున్నటువంటి 18వ శతాబ్దంలో సాధించుకున్నటువంటి హక్కు అది. రోజుకి 8 గంటల పనిదినం అని ప్రాణాలకు తెగించి ప్రాణ త్యాగంతో సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినాన్ని మార్చేటువంటి దానికి మోడీ చంద్రబాబు మీకు ఎవడిచ్చాడే హక్కు అని చెప్పనేటువంటిది సిఐటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనికి సమాధానం చెప్పాలా? అందుకని ఎప్పటికైనా సరే నువ్వు తీసుకొచ్చినటువంటి ఈ చట్టం నల్ల చట్టం, ఇది నల్ల కోడ్స్, ఇవి ఈ నల్ల కోడ్స్ని వెనక్కి కొడతాం, తిప్పి కొడతాం. దేశవ్యాప్తంగా మళ్ళీ దీని మీద ఉద్యమాన్ని చేసుకొస్తాం, పురుగొల్పుతాం. కార్మిక వర్గం యావత్తుని కూడా వీధుల్లోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లు పూర్తిగా ఉద్యోగ కార్మికులకి నష్టదాయకం. గతంలో కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని ఈరోజు 12 గంటలకు పెంచి ఇవాళ కార్మికుల శక్తిని శ్రమని దోపిడీ చేసే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. ఇది కార్పొరేట్లకు పూర్తిగా న్యాయం జరిగే చట్టం ఇది. అందుకే బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి ఈ 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పేసి అనేది సిఐటిగా ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు విజయవాడ నగరం సెంట్రల్ సిటీ ఆధ్వర్యంలో ఈ జీవో కాపీలను దగ్ధం చేయడం జరిగింది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం పునరాలోచించి ఇవాళ కార్మికుల ప్రయోజనాల కోసం పనిచేయండి. ఇవాళ కార్మికులు ఓట్లేస్తే మీరు గెలిచారు, కార్పొరేట్లు ఓట్లేస్తే గెలలా. కాబట్టి ఇటువంటి చట్టాలను కానీ రద్దు చేయకపోతే భారతదేశంలో ఉన్న కార్మికులు ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతారని చెప్పినది ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు
ఒక అడుగు ముందుకు వేసి ఇవాళ రాత్రిపూట మహిళల షిఫ్ట్లో పనిచేయాలని చెప్పేసి అనేది జీవో జారీ చేశాడు. అంతేకాదు 8 గంటల పని విధానాన్ని 12 గంటలు పెంచి ఇవాళ కార్మికులకి రెస్ట్ లేకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేయాలని చెప్పిన దాంతో ఇవాళ చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు. అందుకే ఈ చట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విరమించుకోవాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి అనేది ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ప్రైమ్ మినిస్టర్ గారిని మీరు ఏదైతే అక్రమంగా తీసుకున్న 4 లేబర్ కోడ్ని వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అసోసియేషన్ నుంచి మేము విన్నపం చేస్తున్నాం. ఏదైతే ఈ 4 లేబర్ కోడ్స్ ఉన్నాయో ఇవి చాలా మా వృత్తికి చాలా ఆటంకంగా ఉన్నాయి. 8 గంటల పని విధానంతో మేము వృత్తిలో కంటిన్యూ అవ్వలేకపోతున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఈ పని విధానం లేకపోతే మా యొక్క వృత్తి ఉండేటట్టు క్వశ్చన్ మార్క్ అయింది వృత్తిని. అందుకే దీని మొరగా CI2 మొరగా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మాకు వెంటనే 4 లేబర్ రద్దు చేసి మాకు ఏదైతే పాత చట్టాలు ఉన్నాయో సేల్స్ ప్రమోషన్ యాక్ట్, ఐడి యాక్ట్లు వీటిని పునరుద్ధరించాలని మా మెడికల్ అసోసియేషన్ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.